కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న గొప్ప పోస్టాఫీస్ పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి. ఇది కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్న పథకం. కాబట్టి రిస్క్ లేకుండా గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. ప్రస్తుతం దీంట్లో వడ్డీ రేటు 7.10%గా ఉంది. మరి దీంట్లో ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఫైనల్గా మనకి ఎంత వస్తాయనేది తెలుసుకుందాం. పోస్టాఫీస్ పథకాల్లో దాదాపు అన్ని వర్గాల వారి కోసం స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇక్కడ అత్యంత ఆదరణ పొందిన పథకంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ బాగా పేరుగాంచింది. ఇక్కడ మనం ఎక్కువ సంవత్సరాలు డబ్బులు కట్టే కొద్దీ పెద్ద మొత్తంలో రిటర్న్స్ వస్తుంటాయి. ఇక్కడ తక్కువ అమౌంట్తో కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. కరెక్ట్ వడ్డీ రేటు ప్రకారం గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. కేంద్ర ప్రభుత్వం హామీ కూడా ఉంటుంది. కాంపౌండింగ్ బెనిఫిట్ కారణంగా రిటర్న్స్ ఇతర వాటితో పోలిస్తే అధికంగా ఉంటాయి. ఈ పీపీఎఫ్ స్కీమ్ ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్స్తో ఉంటుంది. అంటే ఇందులో పెట్టుబడులు, వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ రిటర్న్స్ పై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఇందులో పెట్టుబడులపై ఆర్థిక సంవత్సరంలో ఆల్మోస్ట్ 1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఫస్ట్ క్వార్టర్ గాను ఇందులో వడ్డీ రేటు 7.10%గా ఉంది. ఈ వడ్డీ రేట్లు ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్రం మారుస్తూ ఉంటుంది. ఇది పెరగొచ్చు లేదా తగ్గొచ్చు లేదా స్థిరంగా కూడా ఉండొచ్చు. దీంట్లో గడువు 15 సంవత్సరాలుగా ఉంది. అంటే వరుసగా 15 ఏళ్లు డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే 5 ఏళ్ల చొప్పున పొడిగించుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయనేది తెలుసుకుందాం. నెలకు 1000 చొప్పున మనం కడితే 15 ఏళ్లలో మనం పెట్టుబడి 1.80 లక్షలపై 1.45 లక్షలు వడ్డీ వస్తుంది. ఇదే మనం 25 ఏళ్లకు కానీ కడితే 3 లక్షల పెట్టుబడిపై 5 లక్షలకు పైగా వడ్డీ వస్తుంది. ఇదే విధంగా నెలకు 5,000 చొప్పున మనం కడితే 15 ఏళ్లలో మన పెట్టుబడి 9 లక్షలపై 16.27 లక్షలు వస్తుంది. ఇదే 25 ఏళ్లకు కానీ మనం కడితే 15 లక్షల పెట్టుబడిపై 41 లక్షలు చేతికి వస్తాయి. అదేవిధంగా నెలకు మనం 10,000 చొప్పున కడితే 15 నెలల్లో 18 లక్షల పెట్టుబడితో 32.54 లక్షలు పొందవచ్చు. ఇదే కానీ మనం 25 ఏళ్లకు కడితే 30 లక్షల పెట్టుబడిపై 82 లక్షల పైగా చేతికి వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.